Hi, hello friends. Welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So, ఈ రోజు వీడియోలో మనము టెట్ కి సంబంధించి సైకాలజీ మనకి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తుంది. సో, దాని గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. సో, అయితే మనకి టెట్ సైకాలజీకి సంబంధించి కంటెంట్ అలాగే పెడగాజీ 2 పార్ట్స్ ఉంటాయి కదా. సో, ఈ కంటెంట్ నుంచి పెడగాజీ నుంచి టోటల్గా మనం తీసుకొని ఒక 200 బిట్స్ని అయితే వీడియో రూపంలో ఈరోజు చేస్తున్నాను. సో, మీకు ప్రాక్టీస్కి ఇంతకంటే మంచి బిట్స్ అనేవి దొరకవండి. సో మీకు చాలా యూజ్ఫుల్ అయ్యే బిట్స్. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలో కూడా చూసుకోండి. ఎన్నిసార్లు అయినా ఈ వీడియో చూసుకొని మీరు రాసుకోవచ్చు. ఇది కూడా మీకు ఒక ఆన్లైన్ ఎగ్జామ్గా అయితే యూజ్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు, ఎవరు కూడా మిస్ కావద్దండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో ఆల్మోస్ట్ టెట్కి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా చేశాను. అండ్ అలాగే మ్యారథాన్ రివిజన్ క్లాసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ తీసుకుంటే సైకాలజీ మొత్తం ఒకే వీడియోలో క్లాస్ చేసేసానండి. అలాగే సైన్స్ మొత్తం ఒకే వీడియోలో మీకు ఇంపార్టెంట్ బిట్స్గా ఒక వీడియో చేశాను. అలాగే సోషల్ మొత్తం ఒకే వీడియో, తెలుగు మొత్తం ఒకే వీడియో, ఈ విధంగా చాలా క్లాసెస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో డెఫినెట్లీ చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. సో ఎవ్వరూ మిస్ కావద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మీకు ఇంత ఫ్రీగా ఎవరు కూడా మీకు ఇవ్వరు కదా. సో ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా మీ అందరి కోసం ఫ్రీగా తయారు చేస్తున్నాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత కష్టపడి మీకోసం చేస్తున్నాను. సో లేట్ చేయకుండా మనము ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ ఏది? ఫస్ట్ వన్ 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, సెకండ్ వన్ 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, థర్డ్ వన్ 3వ దశ సాంప్రదాయ స్థాయి, ఫోర్త్ వన్ 4వ దశ సాంప్రదాయ స్థాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఒకవేళ వీడియో క్వాలిటీ మీకు తగ్గినట్లయితే మీకు రైట్ సైడ్ మీదన 3 డాట్స్ ఉంటాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క క్వాలిటీ పెంచుకోండి. సో ఈ వీడియోకి మాత్రం క్వాలిటీ పెంచుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే లాస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీరు డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది నాకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది. సో మీకు 5 to 10 seconds టైం ఇస్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది. ఇక్కడ జరిగినటువంటి సంఘర్షణ ఏది? ఫస్ట్ వన్ పరిహార సంఘర్షణ, సెకండ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ, థర్డ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ, ఫోర్త్ వన్ ఉపగమ సంఘర్షణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపగమ పరిహార సంఘర్షణ. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఫస్ట్ వన్ సాంశీకరణం, సెకండ్ వన్ వ్యవస్థీకరణం, థర్డ్ వన్ అనుగుణ్యం, ఫోర్త్ వన్ సమతుల్యత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అనుగుణ్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలి అని చెప్పిన వారు ఎవరు? ఫస్ట్ వన్ రూసో, సెకండ్ వన్ బ్లూమ్, థర్డ్ వన్ అరిస్టాటిల్, ఫోర్త్ వన్ ప్లేటో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్లేటో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఈ రకమైన ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులు అంటారు. ఫస్ట్ వన్ వ్యక్త్యంతర ప్రజ్ఞ, సెకండ్ వన్ ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, థర్డ్ వన్ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, ఫోర్త్ వన్ వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్,
పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ. ఫస్ట్ వన్ ఉత్తర బాల్య దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ యవ్వనారంభ దశ, ఫోర్త్ వన్ పూర్వ కౌమార దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉత్తర బాల్య దశ. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం ఏది? ఫస్ట్ వన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, సెకండ్ వన్ ఎమిలీ, థర్డ్ వన్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్, ఫోర్త్ వన్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు. ఇందులో ఉన్న వికాస సూత్రం ఏది? ఫస్ట్ వన్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, సెకండ్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, థర్డ్ వన్ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, ఫోర్త్ వన్ వికాసం సంచితమైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క ఫస్ట్ వన్ స్వీయ గుర్తింపు, సెకండ్ వన్ ఆత్మగౌరవం, థర్డ్ వన్ ఆత్మ భావన, ఫోర్త్ వన్ స్వీయ నియంత్రణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఈ క్వశ్చన్కి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? 10th క్వశ్చన్, ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాడు, అయితే అతని కాలు బెణికింది. ఆ అబ్బాయికి కలిగిన ఆటంకం? ఫస్ట్ వన్ భౌతిక పరిసర సంబంధమైనది, సెకండ్ వన్ మానసికమైనది, థర్డ్ వన్ సాంఘిక పరిసర సంబంధమైనది, ఫోర్త్ వన్ శారీరకమైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, శారీరకమైనది. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగితే తీరును అధ్యయనం చేసే ఉపగమం ఏది? ఫస్ట్ వన్ అనుదైర్ఘ్య ఉపగమం, సెకండ్ వన్ పరిచ్ఛేద ఉపగమం, థర్డ్ వన్ పరిశీలనాత్మక ఉపగమం, ఫోర్త్ వన్ భిన్న సంస్కృతుల ఉపగమం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అనుదైర్ఘ్య ఉపగమం. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలోని రక్షక తంత్రం ఏది? ఫస్ట్ వన్ ప్రతిగమనం, సెకండ్ వన్ ఉదాత్తీకరణం, థర్డ్ వన్ విస్థాపనం, ఫోర్త్ వన్ ప్రక్షేపణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉదాత్తీకరణం. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు, ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏది? ఫస్ట్ వన్ అనుకూల బదలాయింపు, సెకండ్ వన్ ప్రతికూల బదలాయింపు, థర్డ్ వన్ శూన్య బదలాయింపు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ బదలాయింపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అనుకూల బదలాయింపు. సో నెక్స్ట్ క్వశ్చన్,
14th క్వశ్చన్, ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరిస్తే అది ఫస్ట్ వన్ పురోగమన అవరోధం, సెకండ్ వన్ తిరోగమన అవరోధం, థర్డ్ వన్ దమనం, ఫోర్త్ వన్ డెజావో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ స్మృతి రకం ఏది? ఫస్ట్ వన్ క్రియాత్మక స్మృతి, సెకండ్ వన్ నిష్క్రియాత్మక స్మృతి, థర్డ్ వన్ సంవేదనా స్మృతి, ఫోర్త్ వన్ బట్టి స్మృతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. వీటన్నిటి గురించి కూడా నా ఛానల్లో క్లాసెస్ అలాగే ప్రీవియస్ బిట్స్ వీడియోస్ కూడా చేసేసాను, మారథాన్ వీడియో కూడా చేశాను. సో చూడండి, అవి చూసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్తే డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, క్రియాత్మక స్మృతి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సామీప్య వికాస ప్రదేశం జెడ్పీడి అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు? ఫస్ట్ వన్ చామ్స్కీ, సెకండ్ వన్ పియర్సన్, థర్డ్ వన్ వైగాట్స్కీ, ఫోర్త్ వన్ కోల్బర్గ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వైగాట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో శారీరక అవసరం కానిది? ఫస్ట్ వన్ గాలి, సెకండ్ వన్ నిద్ర, థర్డ్ వన్ ఆహారం, ఫోర్త్ వన్ గృహము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గృహము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జర్మన్ భాషా పదము? ఫస్ట్ వన్ మూవియర్, సెకండ్ వన్ పర్సోనా, థర్డ్ వన్ గెస్టాల్ట్, ఫోర్త్ వన్ ఎమూవియర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గెస్టాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాలలోనే నేర్చుకున్నాడు. మధు యొక్క పొదుపు గణన ఎంత? ఫస్ట్ వన్ 40%, సెకండ్ వన్ 30%, థర్డ్ వన్ 50%, ఫోర్త్ వన్ 20%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 50%. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, క్రింది వాటిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది ఏది? ఫస్ట్ వన్ యత్నదోష సిద్ధాంతం, సెకండ్ వన్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, థర్డ్ వన్ కార్య సాధక నిబంధన సిద్ధాంతం, ఫోర్త్ వన్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఎవరైనా సరే లైవ్లో ఇప్పుడు మధ్యలో వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి అమ్మా, ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కామెంట్ చేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సో నెక్స్ట్ క్వశ్చన్, విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు? ఫస్ట్ వన్ పావ్లోవ్, సెకండ్ వన్ స్కిన్నర్, థర్డ్ వన్ బండూరా, ఫోర్త్ వన్ డ్రెవర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పావ్లోవ్. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం? ఫస్ట్ వన్ ప్రేరణ, సెకండ్ వన్ పరిణితి, థర్డ్ వన్ వయస్సు, ఫోర్త్ వన్ శారీరక ఆరోగ్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రేరణ. సో నెక్స్ట్ క్వశ్చన్, పృథఃకరణం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం? ఫస్ట్ వన్ అభ్యసన వైకల్యం గల పిల్లలు, సెకండ్ వన్ శ్రవణ వైకల్యం గల పిల్లలు, థర్డ్ వన్ బుద్ధిమాంద్యులైన పిల్లలు, ఫోర్త్ వన్ ప్రతిభావంతులైన పిల్లలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రతిభావంతులైన పిల్లలు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. సహభాగి అభ్యసనం ఉపగమం యొక్క ప్రథమ సోపానం. ఫస్ట్ వన్ చిన్న జట్లుగా ఏర్పడడం, సెకండ్ వన్ గమ్యాన్ని చేరడం, థర్డ్ వన్ సమస్యను గుర్తించడం, ఫోర్త్ వన్ మదింపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి 24th క్వశ్చన్కి. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. బ్రోనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది. ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి, సెకండ్ వన్ క్రియాత్మక పద్ధతి, థర్డ్ వన్ ప్రతీకాత్మక పద్ధతి, ఫోర్త్ వన్ చిత్ర ప్రతిమ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపన్యాస పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు బాలల హక్కులలో క్రింది వర్గానికి చెందును. ఫస్ట్ వన్ జీవించే హక్కు, సెకండ్ వన్ భాగస్వామ్య హక్కు, థర్డ్ వన్ రక్షణ పొందే హక్కు, ఫోర్త్ వన్ అభివృద్ధి చెందే హక్కు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. దీనికి కీలో రెండవది, నాలుగవది ఈ రెండు కూడా కరెక్టే అని ఇచ్చాడు. సో ఏది ఇచ్చినా కూడా మీకు మార్క్ అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. ఎడ్గారేడేల్ అనుభవాల శంకువు ప్రకారం క్రింది వాటిలో అధిక మూర్త అనుభవం ఏది. ఫస్ట్ వన్ నాటకీకరణ అనుభవాలు, సెకండ్ వన్ క్షేత్ర పర్యటనలు, థర్డ్ వన్ టెలివిజన్ విద్యా కార్యక్రమాలు, ఫోర్త్ వన్ రేడియో రికార్డింగ్ చలనరహిత చిత్రాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నాటకీకరణ అనుభవాలు. సో నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్యపథక తయారీలో హెర్బార్ట్ సోపానలోని అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం. ఫస్ట్ వన్ విద్యార్థుల పూర్వజ్ఞాన పరిశీలన, సెకండ్ వన్ విద్యార్థులను సంసిద్ధులను చేయడం, థర్డ్ వన్ భావనలను జీవితానికి అనుసంధానించడం, ఫోర్త్ వన్ విషయంలోని భావనలను పరిచయం చేయటం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భావనలను జీవితానికి అనుసంధానించడం. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు. ఫస్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, సెకండ్ వన్ గణిత ఉపాధ్యాయుడు, థర్డ్ వన్ భాషోపాధ్యాయుడు, ఫోర్త్ వన్ వ్యాయామ ఉపాధ్యాయుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భాషోపాధ్యాయుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 భావన కానిది. ఫస్ట్ వన్ పని ప్రపంచానికి గణితం పునాదిగా ఉండాలి, సెకండ్ వన్ గణితీకరణ ప్రధాన గమ్యంగా ఉండాలి, థర్డ్ వన్ పరిసరాల స్పృహ విద్యా ప్రణాళికలో భాగంగా ఉండాలి, ఫోర్త్ వన్ గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్లో ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్, మ్యారథాన్ క్లాసెస్, అలాగే మ్యారథాన్ బిట్స్ వీడియోస్ ఈ విధంగా చాలా చేశాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళినట్లయితే మంచి స్కోర్ అనేది మీరు తెచ్చుకుంటారు. ఆ ప్లేలిస్ట్లో లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి ఫ్రెండ్స్. వెళ్ళే ముందు ఒకసారి అవన్నీ చదువుకోండి. మీరు నా వీడియోస్ అన్నీ కూడా ఒక పని చేస్తూ పక్కన మీరు ఫోన్ పెట్టేసి కూడా వినుకున్నా కూడా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీకు ఒకే టైంలో రెండు పనులు అయితే అయిపోతాయి. ఒక పని అయిపోతుంది, మీరు చదవడం కూడా అయిపోతుంది. సో అదేవిధంగా నేను అన్ని వీడియోస్ ప్రిపేర్ చేశాను, ఒకసారి చూసుకోండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు. చూసుకున్నట్లయితే ఇది ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియంలో కూడా మీకు క్వశ్చన్ అనేది ఉంటుంది. సో జస్ట్ నేను ఆన్సర్ అనేది మీకు చెప్పేస్తుంటాను. సో ఫస్ట్ దానికంటే ముందు మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి ఆన్సర్ అనేది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? ఫస్ట్ వన్ యవ్వనారంభ దశ, సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ పూర్వ కౌమార దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పూర్వ బాల్య దశ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతాడు. ఇందులో ఉన్నటువంటి వికాస సూత్రం ఏది? ఫస్ట్ వన్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, సెకండ్ వన్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, థర్డ్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఫోర్త్ వన్ వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ నేను మీకు ఇంతకు ముందు ఏవైతే వీడియోస్ చేశానో అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ప్రతి సబ్జెక్ట్కి ప్రతి టాపిక్కి సంబంధించి 4 ఆప్షన్స్కి కూడా నేను మీకు క్లియర్గా వివరించడం అయితే జరిగింది. బట్ ఇప్పుడైతే మాత్రం ఇది ఒక గ్రాండ్ టెస్ట్గా మాత్రమే మీరు రాయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో దానికోసమే నేను ఈ విధంగా అయితే కండక్ట్ చేస్తున్నాను. సో మొత్తం మనం ఒక 5 to 6 అయితే కండక్ట్ చేసుకుందాము ఈ విధంగా గ్రాండ్ టెస్ట్లు. సో దీనికి ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? ఫస్ట్ వన్ వ్యవస్థీకరణం, సెకండ్ వన్ సాంశీకరణం, థర్డ్ వన్ అనుగుణ్యం, ఫోర్త్ వన్ సమతుల్యత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సాంశీకరణము. సాంశీకరణం కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏది? ఫస్ట్ వన్ వ్యక్తిగత సామూహిక పరీక్షలు, సెకండ్ వన్ శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, థర్డ్ వన్ శక్తి వేగ పరీక్షలు, ఫోర్త్ వన్ పేపర్ పెన్సిల్ నిష్పాదన పరీక్షలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మీకు శక్తి వేగ పరీక్షలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య ఏంటి? ఫస్ట్ వన్ శారీరక సమస్య, సెకండ్ వన్ శారీరక రుగ్మత, థర్డ్ వన్ మానసిక రుగ్మత, ఫోర్త్ వన్ ప్రవర్తన సమస్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రవర్తన సమస్య. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో మొట్టమొదటి ఏర్పడే భావోద్రేకం ఏది? ఫస్ట్ వన్ భయం, సెకండ్ వన్ ఉత్తేజం, థర్డ్ వన్ కోపం, ఫోర్త్ వన్ అసూయ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉత్తేజం. ఉత్తేజం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది? ఫస్ట్ వన్ సంచరిత పరిశీలన, సెకండ్ వన్ నియంత్రిత పరిశీలన, థర్డ్ వన్ అసంచరిత పరిశీలన, ఫోర్త్ వన్ అంతః పరిశీలన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సంచరిత పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన ఏది? ఫస్ట్ వన్ ఆదర్శ ఆత్మభావన, సెకండ్ వన్ వాస్తవిక ఆత్మభావన, థర్డ్ వన్ సార్వత్రిక ఆత్మభావన, ఫోర్త్ వన్ ఆర్జిత ఆత్మభావన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆదర్శ ఆత్మభావన అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్,
గణితం విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది? ఫస్ట్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ, సెకండ్ వన్ పరిహార సంఘర్షణ, థర్డ్ వన్ ద్విఉపగమ పరిహార సంఘర్షణ, ఫోర్త్ వన్ ఉపగమ సంఘర్షణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. Fourth one is the right answer అండి. ఉపగమ సంఘర్షణ. Fourth one is the right answer. So next question, 10th question. నోమ్ చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏది? ఫస్ట్ వన్ సార్వత్రిక అభ్యసన విభాగం, సెకండ్ వన్ సార్వత్రిక భాషా విభాగం, థర్డ్ వన్ సార్వత్రిక శాస్త్రీయ విభాగం, ఫోర్త్ వన్ సార్వత్రిక సామ్యవాద విభాగం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. So second one is the right answer, సార్వత్రిక భాషా విభాగం. Second one is the right answer. So next question. క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాట్ను గట్టిగా పిచ్ కేసి కొట్టడంలోని రక్షక తంత్రం ఏది? ఫస్ట్ వన్ ప్రక్షేపణం, సెకండ్ వన్ విస్థాపనం, థర్డ్ వన్ ఉపసంహరణ, ఫోర్త్ వన్ ప్రతిగమనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విస్థాపనం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఫస్ట్ వన్ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, సెకండ్ వన్ సమగ్రత వర్సెస్ నిరాశ, థర్డ్ వన్ చొరవ వర్సెస్ అవరోధం, ఫోర్త్ వన్ పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది ఏది? ఫస్ట్ వన్ అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, సెకండ్ వన్ అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు, థర్డ్ వన్ అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, ఫోర్త్ వన్ అభ్యసనం సార్వత్రికమైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది ఏది? ఫస్ట్ వన్ మాతృ ఉత్సుకత, సెకండ్ వన్ నిద్ర, థర్డ్ వన్ ప్రేమ, ఫోర్త్ వన్ నీరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రేమ. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది ప్రేమ. నెక్స్ట్ క్వశ్చన్. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. దీనికి ఉదాహరణ ఏంటి? ఫస్ట్ వన్ ఉద్దీపన సామాన్యీకరణ, సెకండ్ వన్ ఉద్దీపన విచక్షణ, థర్డ్ వన్ అయత్న సిద్ధ స్వాస్థ్యము, ఫోర్త్ వన్ విలుప్తీకరణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉద్దీపన విచక్షణ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. వైగాట్స్కీ ప్రకారం క్రింది వాటిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? ఫస్ట్ వన్ ప్రశ్నించడం, సెకండ్ వన్ సంశ్లేషణ, థర్డ్ వన్ సృజనాత్మక ఆలోచన, ఫోర్త్ వన్ విశ్లేషణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. So first one is the right answer, ప్రశ్నించడం. First one is the right answer. So next question. బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది ఏది?
ఫస్ట్ వన్ ప్రత్యక్ష పునర్బలనం, సెకండ్ వన్ పరోక్ష పునర్బలనం, థర్డ్ వన్ స్వీయ పునర్బలనం, ఫోర్త్ వన్ నిరంతర పునర్బలనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ అండ్ చాలా క్లాసెస్, మ్యారథాన్ రివిజన్ క్లాసెస్, మ్యారథాన్ రివిజన్ బిట్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లు అయితే అవైలబుల్గా ఉంచాను. సో అవన్నీ కూడా మీకు ఫ్రీగా ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు, రాసుకోవచ్చు అండి. సో అది మీ ఇష్టం. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నిరంతర పునర్బలనం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తొస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావటం లేదు. దీనికి కారణం ఏంటంటారు? ఫస్ట్ వన్ దమనము, సెకండ్ వన్ పురోగమన అవరోధము, థర్డ్ వన్ తిరోగమన అవరోధము, ఫోర్త్ వన్ మానసిక ఆఘాతము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పురోగమన అవరోధము. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనికి అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లోనే నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన ఎంత? ఫస్ట్ వన్ 12%, సెకండ్ వన్ 40%, థర్డ్ వన్ 90%, ఫోర్త్ వన్ 30%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ మీకు దీని మీద 3 లెక్కలతో మొన్ననే ఒక వీడియో చేశాను, చూడకపోతే చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. సో ఆ వీడియో కూడా సైకాలజీ వీడియోస్ అనే ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది, సైకాలజీ క్లాసెస్, సైకాలజీ వీడియోస్ అనే ప్లేలిస్ట్లో. సో ఆ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, సో చూసుకోండి. సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 40% అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్, స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏది? ఫస్ట్ వన్ అభ్యసన, సెకండ్ వన్ ధారణ, థర్డ్ వన్ పునఃస్మరణ, ఫోర్త్ వన్ గుర్తింపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అభ్యసన. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఫస్ట్ వన్ అభ్యసన. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందనిది ఏది? ఫస్ట్ వన్ గ్రహించడం, సెకండ్ వన్ ప్రతిస్పందించడం, థర్డ్ వన్ విలువ కట్టడం, ఫోర్త్ వన్ సంశ్లేషణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సంశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది. ఫస్ట్ వన్ ఉపయోగితా నియమము, సెకండ్ వన్ సంసిద్ధతా నియమము, థర్డ్ వన్ అభ్యాస నియమము, ఫోర్త్ వన్ నిరుపయోగ నియమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపయోగితా నియమము. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్లెక్సియా ఈ అభ్యసన లోపము. ఫస్ట్ వన్ ఏకాగ్రత లోపం, సెకండ్ వన్ గణన లోపం, థర్డ్ వన్ రాత సంబంధ లోపం, ఫోర్త్ వన్ పఠన సంబంధ లోపం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పఠన సంబంధ లోపం. డిస్లెక్సియా అనేది పఠన సంబంధ లోపం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం. ఫస్ట్ వన్ ఒక సబ్జెక్టుకు పరిమితమై ఉంటుంది, సెకండ్ వన్ అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది, థర్డ్ వన్ సబ్జెక్టుకు సమాచారానికి సంబంధం ఉండదు, ఫోర్త్ వన్ సబ్జెక్టు సమాచారం ఒకదానికొకటి వ్యతిరేకం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్,
శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం ఏది? ఫస్ట్ వన్, పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి పరిమితమవుతారు. సెకండ్ వన్, పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారు. థర్డ్ వన్, పిల్లలు తమ ఆలోచనలను ఉపాధ్యాయులతో సమవయస్కులతో పంచుకుంటారు. ఫోర్త్ వన్, పిల్లల్లో స్వీయ అభ్యసనం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితం అవుతారు. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, పియాజే మరియు బ్రోనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏది? ఫస్ట్ వన్, బోధనా పరిపక్వతల మధ్య సంబంధం. సెకండ్ వన్, బోధనా ప్రేరణల మధ్య సంబంధం. థర్డ్ వన్, బోధనా విషయాల మధ్య సంబంధం. ఫోర్త్ వన్, బోధనా మూల్యాంకనాల మధ్య సంబంధం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధన పరిపక్వతల మధ్య సంబంధం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, హెర్బార్ట్ సోపానాలలో చివరి సోపానం ఏది? ఫస్ట్ వన్ సమర్పణం, సెకండ్ వన్ సన్నాహం, థర్డ్ వన్ అన్వయం, ఫోర్త్ వన్ పునర్విమర్శ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. So fourth one is the right answer, పునర్విమర్శ. Fourth one is the right answer. So next question, ఎడ్గారే డేల్ అనుభవాల శంకువ ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం. ఫస్ట్ వన్, మ్యూజియం నందు నీటి ఏనుగును పరిశీలించడం. సెకండ్ వన్, జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం. థర్డ్ వన్, నీటి ఏనుగుల అనుకరించడం. ఫోర్త్ వన్, పత్రికలోని నీటి ఏనుగు చిత్రాన్ని పరిశీలించడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏది? ఫస్ట్ వన్, మంత్రణార్థి నుండి సమాచార సేకరణ. సెకండ్ వన్, మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. థర్డ్ వన్, మంత్రణార్థికి సూచనలు ఇవ్వడం. ఫోర్త్ వన్, మంత్రణార్థి సమస్యకు పరిష్కారాన్ని సూచించడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సైకాలజీలో ఇది లాస్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్. సో నెక్స్ట్ తెలుగు ఉంటుంది. సో క్వశ్చన్ చూసుకుంటే మనకి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏది? ఫస్ట్ వన్, సమాచార బదిలీ. సెకండ్ వన్, సిలబస్ పూర్తి చేయడం. థర్డ్ వన్, జ్ఞాన నిర్మాణం. ఫోర్త్ వన్, కంఠస్థం గావించడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జ్ఞాన నిర్మాణం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ఫస్ట్ వన్, వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతి చర్యల ఫలితంగా మూర్తిమత్వం రూపొందుతుంది. సెకండ్ వన్, సహజ సామర్థ్యం రూపొందుతుంది. థర్డ్ వన్, జన్యువులు రూపొందుతాయి. ఫోర్త్ వన్, సమజాతాలు రూపొందుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మూర్తిమత్వం రూపొందుతుంది. ఒక వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా మూర్తిమత్వం అనేది రూపొందుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్,
ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను దీనికి రెడ్ కలర్ టిక్ మార్క్ చేశాను ఆన్సర్స్కి, బట్ అది చూపించట్లేదు ఈ వీడియోకి. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే ఈ గంట వీడియో నేను మళ్ళీ ప్రిపేర్ చేయడం నాకు చాలా టైం పట్టుద్ది. సెకండ్ క్వశ్చన్ అండి, ఈ క్రింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్టులో ఉపపరీక్ష కానిది ఏది? ఫస్ట్ వన్ ప్రాదేశిక సంబంధాలు, సెకండ్ వన్ కళాత్మక సంబంధాలు, థర్డ్ వన్ యాంత్రిక వివేచనము, ఫోర్త్ వన్ శాబ్దిక వివేచనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కళాత్మక సంబంధాలు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు ఉపాధ్యాయులు నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఈ స్థాయిలో ఉండాలి. ఫస్ట్ వన్ ఉత్తర సాంప్రదాయిక స్థాయి, సెకండ్ వన్ పూర్తి సాంప్రదాయిక స్థాయి, థర్డ్ వన్ అమూర్త సాంప్రదాయిక స్థాయి, ఫోర్త్ వన్ సాంప్రదాయిక స్థాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉత్తర సాంప్రదాయక స్థాయి. విద్యార్థులు ఉపాధ్యాయులు నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఉత్తర సాంప్రదాయక స్థాయిలో అయితే ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, బ్రోనర్ ప్రకారము ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలనన్న సన్నద్ధత, విషయ నిర్మాణము, వరుస క్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి. ఫస్ట్ వన్ ధారణ, సెకండ్ వన్ పునరుత్పాదకం, థర్డ్ వన్ పునర్బలనం, ఫోర్త్ వన్ అవధానం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పునర్బలనము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, దీని ప్రకారము పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు, కానీ బహుమతులు పునర్బలనాల ద్వారా కాదు. ఇది ఫస్ట్ వన్ సంసర్గవాదము, సెకండ్ వన్ మనోవిశ్లేషణవాదము, థర్డ్ వన్ ప్రవర్తనవాదము, ఫోర్త్ వన్ సంజ్ఞానాత్మక వాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సంజ్ఞానాత్మక వాదం అనేది రైట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు బోధనాభ్యసన ప్రక్రియ జరుపుకుంటకు ప్రణాళికలు తయారు చేయుట ఈ బోధనా దశకు చెందుతుంది. ఫస్ట్ వన్ ఉత్తర చర్యాత్మక, సెకండ్ వన్ పూర్వ చర్యాత్మక, థర్డ్ వన్ ప్రతిచర్యాత్మక, ఫోర్త్ వన్ పరస్పర చర్యాత్మక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పూర్వచర్యాత్మక. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యంతో పిల్లల ప్రజ్ఞాలబ్ధి దాదాపుగా ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ వన్ 20 to 39, సెకండ్ వన్ 30 to 50, థర్డ్ వన్ 50 to 70, ఫోర్త్ వన్ 1 to 20. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 50 to 70 ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, రహీం తన 12 సంవత్సరాల వయసులోనే 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు అంటే అతని మానసిక వయస్సు శారీరక వయస్సు కన్నా ఫస్ట్ వన్ సమానము, సెకండ్ వన్ అత్యల్పము, థర్డ్ వన్ ఎక్కువ, ఫోర్త్ వన్ తక్కువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎక్కువ. అతని మానసిక వయస్సు శారీరక వయస్సు కంటే ఎక్కువ. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ అండి, ఫియాజే ప్రకారము ఈ క్రింది దశలో పిల్లలు సమస్య పరిష్కారంలో ఒకే కోణంలో కాకుండా భిన్న కోణాలలో ఆలోచించడం, మానసిక ప్రాక్కల్పనలను పరీక్షించడం ద్వారా పరిష్కరిస్తారు. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ అమూర్త ప్రచాలన దశ, సెకండ్ వన్ పూర్వ ప్రచాలన దశ, థర్డ్ వన్ ఇంద్రియ చాలక దశ, ఫోర్త్ వన్ మూర్త ప్రచాలక దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అమూర్త ప్రచాలక దశ. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, క్రింది అభ్యసన సిద్ధాంతాలలో ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యత ఇచ్చినది ఎవరు? ఫస్ట్ వన్ థార్నడైక్ యత్నదోష అభ్యసనం, సెకండ్ వన్ పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, థర్డ్ వన్ బ్రోనర్ బోధనా సిద్ధాంతం, ఫోర్త్ వన్ స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్.
సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్, విద్యార్థులలో మానసిక చలనాత్మక రంగ వికాసమునకు అత్యధికంగా దోహదపడే కృత్యం ఏది? ఫస్ట్ వన్ నమూనా పార్లమెంటు, సెకండ్ వన్ ఉపన్యాస పోటీలు, థర్డ్ వన్ వ్యాస రచన పోటీలు, ఫోర్త్ వన్ ఆటలాడుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆటలాడుట అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్, ప్రభావవంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత లేని కారణంగా విద్యార్థిలో అభ్యసన జరగలేదు. దీనిని వివరించే అభ్యసన సూత్రము. ఫస్ట్ వన్ ఫలిత, సెకండ్ వన్ సంసిద్ధత, థర్డ్ వన్ పునర్బలనము, ఫోర్త్ వన్ అభ్యాస. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సంసిద్ధత నియమము, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్, 5వ తరగతి పరిసరాల విజ్ఞాన బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థుల యొక్క ఆలోచనలు, భావాలు, సూచనలు వెలిబుచ్చుటకు అవకాశమిస్తూ ప్రేరేపిస్తూ తాను ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచో ఆ ఉపాధ్యాయునికి క్రింది నాయకత్వ లక్షణాలు కలవు. ఫస్ట్ వన్ జోక్యరహిత నాయకత్వము, సెకండ్ వన్ నిర్దేశిత నాయకత్వము, థర్డ్ వన్ సహభాగి నాయకత్వము, ఫోర్త్ వన్ అనుమతిపూర్వక నాయకత్వము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సహభాగి నాయకత్వము. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్, విద్యార్థులలో సహాయ సహకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్దిష్ట నియంత్రిక సన్నివేశంలో గమనించుట. ఫస్ట్ వన్ పరిపృచ్ఛ పద్ధతి, సెకండ్ వన్ నియంత్రిత పరిశీలన పద్ధతి, థర్డ్ వన్ సహజ పరిశీలన పద్ధతి, ఫోర్త్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నియంత్రిత పరిశీలన పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, ఎబ్బింగ్హాస్ ప్రకారము ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో 6వ రోజు చివరకు జరిగే విస్మృతి శాతం ఎంత? ఫస్ట్ వన్ 60%, సెకండ్ వన్ 75%, థర్డ్ వన్ 50%, ఫోర్త్ వన్ 25%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 75%. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్, క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రుణ్ణి గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించినట్లుగా సహాయం చేశాడు. ఇచ్చట జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? ఫస్ట్ వన్ అనుకూల బదలాయింపు, సెకండ్ వన్ ద్విపార్శ్వ బదలాయింపు, థర్డ్ వన్ ప్రతికూల బదలాయింపు, ఫోర్త్ వన్ శూన్య బదలాయింపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, శూన్య బదలాయింపు. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దీని ద్వారా మాపనం చేయవచ్చును. ఫస్ట్ వన్ ప్రక్షేపక పరీక్షలు, సెకండ్ వన్ క్యూములేటివ్ రికార్డులు, థర్డ్ వన్ నిర్ధారణ మాపనలు, ఫోర్త్ వన్ ఇంటర్వ్యూలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకి ప్రీవియస్ పేపర్ కదా, సో రెండింటికి కూడా మనకి మార్క్ అనేది ఇస్తారు. 3 or 4 అని ఇచ్చారండి. నిర్ధారణ మాపనలు, ఇంటర్వ్యూలు, ఈ రెండింటిలో మీరు ఏది చేసినా కూడా మీకు మార్క్ అనేది యాడ్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, శిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్త భావనల గురించి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు. సో ఫస్ట్ వన్ పూర్వ బాల్య దశ, సెకండ్ వన్ యవ్వనారంభ దశ, థర్డ్ వన్ పూర్వ కౌమార దశ, ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పూర్వ బాల్య దశ. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క రాత పనిని గమనించి తాను అదే విధంగా రాయుటను అలవర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏది?
ఫస్ట్ వన్ సాంఘిక అభ్యసనము, సెకండ్ వన్ కార్యక్రమయుత అభ్యసనము, థర్డ్ వన్ యత్నదోష అభ్యసనము, ఫోర్త్ వన్ అంతర్దృష్టి అభ్యసనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సాంఘిక అభ్యసనము. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నచో ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి. ఫస్ట్ వన్ 1:35, సెకండ్ వన్ 1:40, థర్డ్ వన్ 1:20, ఫోర్త్ వన్ 1:30. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1:40. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారము ఒక విద్యా సంవత్సరంలో మూల్యాంకనము నిరంతరం జరపాలి అనుటలో అర్థం. ఫస్ట్ వన్ బోధనాభ్యసన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మాత్రమే, సెకండ్ వన్ బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభంలో మాత్రమే, థర్డ్ వన్ బోధనాభ్యసన ప్రక్రియకు ముందు నిర్వహణ సమయంలో తర్వాత, ఫోర్త్ వన్ బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అంటే బోధనాభ్యసన ప్రక్రియకు ముందు నిర్వహణ సమయంలో తర్వాత. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్. ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహ ఉపాధ్యాయులతో సరైన సంబంధాలు నెలకొల్పుకోలేక ఒత్తిడికి గురై ఆ ప్రభావమును తరగతిలో విద్యార్థులపై చూపించటం ద్వారా ఉపశమనం పొందుట. ఫస్ట్ వన్ దమనము, సెకండ్ వన్ ప్రతిగమనము, థర్డ్ వన్ ప్రక్షేపణము, ఫోర్త్ వన్ విస్థాపనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విస్థాపనము. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్ అండి. వ్యక్తిలో దీని వలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము. ఫస్ట్ వన్ అనుకరణ, సెకండ్ వన్ శిక్షణ, థర్డ్ వన్ అనుభవము, ఫోర్త్ వన్ పరిపక్వత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరిపక్వత. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్ అండి. వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఫస్ట్ వన్ వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు, సెకండ్ వన్ వికాసం పరిమాణాత్మకము, పెరుగుదల గుణాత్మకము, థర్డ్ వన్ పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది, ఫోర్త్ వన్ వికాసము పెరుగుదలలో వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. క్రింది అధ్యయన పద్ధతులలో వ్యక్తి నిష్ఠత అధికంగా గల పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ప్రయోగ పద్ధతి, సెకండ్ వన్ అంతఃపరీక్షణ పద్ధతి, థర్డ్ వన్ పరిశీలన పద్ధతి, ఫోర్త్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అంతఃపరీక్షణ పద్ధతి వ్యక్తి నిష్ఠత అధికంగా గల పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్ అండి. విద్యార్థుల ప్రవర్తన సమస్యలను పరిష్కరించుటలో వారికంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయము అధికంగా ఉంటే మంత్రణము. ఫస్ట్ వన్ నిర్దేశక మంత్రము, సెకండ్ వన్ జీవన గమన మంత్రణము, థర్డ్ వన్ అనిర్దేశక మంత్రణము, ఫోర్త్ వన్ శ్రేష్ఠ గ్రహణ మంత్రణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నిర్దేశక మంత్రణము. నేను క్లాసెస్ చెప్పేటప్పుడు అంటే ప్రతి టాపిక్కి సంబంధించి బిట్స్ మీకు చెప్పేటప్పుడు క్లియర్గా వివరిస్తున్నాను. ఇవేంటంటే మీరు ఆన్సర్స్ ఎలా చేస్తారు, అలాగే క్వశ్చన్ ఎలా ఫార్మింగ్ ఉంటుంది అని తెలుసుకోవడం కోసం వీడియో ప్రిపేర్ చేశాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్స్ అయితే నేనైతే ఇవ్వట్లేదు. సో జస్ట్ మీరు అలా చూసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి వీటిలో అనేది జాగ్రత్తగా పరిశీలించుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్ అండి.
పద్మజ 3వ తరగతి చదువుతున్నది. ఆమెకు సెలవు దినముల్లో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడడానికి ఇష్టపడుతుంది. కానీ టీచర్ తనని ఇష్టపడదనే భయంతో హోంవర్క్ చేయటంలో గల ప్రేరణ ఏది? ఫస్ట్ వన్ అంతర్ప్రేరణ, సెకండ్ వన్ సాధన ప్రేరణ, థర్డ్ వన్ సాంఘిక ప్రేరణ, ఫోర్త్ వన్ బాహ్య ప్రేరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బాహ్య ప్రేరణ. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని మాపనం చేయదలిచాడు. ఫస్ట్ వన్ గుర్తింపు, సెకండ్ వన్ పునఃస్మరణ, థర్డ్ వన్ పునరభ్యసనము, ఫోర్త్ వన్ వైఖరులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పునఃస్మరణ. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్ అండి. దీనిని కేంద్రంగా చేసుకొని బోధనాభ్యసన ప్రక్రియలను నిర్వహించాలని NCF 2015 సూచించింది. ఫస్ట్ వన్ విద్యార్థి కేంద్రీకృతంగా, సెకండ్ వన్ విషయ కేంద్రీకృతంగా, థర్డ్ వన్ మూల్యాంకన కేంద్రీకృతంగా, ఫోర్త్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృతంగా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి, విద్యార్థి కేంద్రీకృతంగా. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్. 8వ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాస పరంగా తరచూ ఈ క్రింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించాడు. ఫస్ట్ వన్ చొరవ వర్సెస్ అపరాధము, సెకండ్ వన్ శ్రమశీలత వర్సెస్ న్యూనత, థర్డ్ వన్ తాదాత్మ్యం వర్సెస్ తాదాత్మ్య సంభ్రమం, ఫోర్త్ వన్ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తాదాత్మ్యం వర్సెస్ తాదాత్మ్య సంభ్రమం. సో ఫస్ట్ చూసుకుంటే ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్దీ దాన్ని వేళ్లతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం ఏది? ఫస్ట్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, సెకండ్ వన్ వికాసం పరస్పర సంబంధంగా ఉంటుంది, థర్డ్ వన్ వికాసం శిరఃపాదాభిముఖంగా ఉంటుంది, ఫోర్త్ వన్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 2nd క్వశ్చన్. ఈ క్రింది వానిలో కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించిన లక్షణము. ఫస్ట్ వన్ సాధారణ ఉత్తేజం, సెకండ్ వన్ ఉద్వేగ అస్థిరత, థర్డ్ వన్ భయము మరియు వ్యాకులత, ఫోర్త్ వన్ సందిగ్ధత మరియు అనిశ్చితి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సాధారణ ఉత్తేజము. సో నెక్స్ట్ క్వశ్చన్ 3rd క్వశ్చన్. ఒక విద్యార్థిని తరగతి గదిలో ప్రదర్శించిన నిష్పాదనకు గాను తాను బహుమతిగా పొందిన నక్షత్రంను నిలబెట్టుకొనుటకై కష్టపడి చదువుతున్నది. తన యొక్క నిష్పాదన తగ్గినచో నక్షత్రంను వదులుకోవాల్సి ఉంటుందని ఉపాధ్యాయురాలు ఆమెకు చెప్పినది. ఇచ్చట ఆమెను కష్టపడి చదువుతున్నట్లుగా చేయుచున్న పునర్బలనం ఏది? ఫస్ట్ వన్ రుణాత్మక పునర్బలనము, సెకండ్ వన్ ధనాత్మక పునర్బలనము, థర్డ్ వన్ ప్రాథమిక పునర్బలనము, ఫోర్త్ వన్ దండన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రుణాత్మక పునర్బలనము. సో నెక్స్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్. ఒక 8వ తరగతి విద్యార్థిని తన తోటి విద్యార్థినికి ఆంగ్లము అభ్యసించినట్లో సహాయపడింది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? ఫస్ట్ వన్ అనుకూల బదలాయింపు, సెకండ్ వన్ ప్రతికూల బదలాయింపు, థర్డ్ వన్ బదలాయింపు జరగదు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ బదలాయింపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, కొంచెం పిల్లల డిస్టర్బెన్స్ ఉంటుంది, వాటిని పట్టించుకోకండి. యాక్చువల్లీ నైట్ చేయవలసింది, నైట్ మొత్తం బాబుకి చాలా ఫీవర్ వచ్చేసింది, అందువల్ల నేను నైట్ వీడియో చేయలేకపోయాను. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 4th వన్ ఈజ్ ద 4th క్వశ్చన్కి 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బదలాయింపు అనేది అస్సలు జరగదు. సో
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో అభ్యసనమునకు సంబంధించి NCF 2005 సూచించినది ఏది? ఫస్ట్ వన్, అభ్యసన తరగతి గదిలో మాత్రమే జరగాలి. సెకండ్ వన్, ఉపాధ్యాయుని నుండి జ్ఞానాన్ని సముపార్జించుటకు గాను విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉండాలి. థర్డ్ వన్, అభ్యసన ఉపాధ్యాయ నిర్దేశితంగా ఉండాలి. ఫోర్త్ వన్, అభ్యసనం విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అభ్యసనం విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపించే శారీరక కారకం ఏది? ఫస్ట్ వన్ ఉష్ణోగ్రత, సెకండ్ వన్ ఆహారము, థర్డ్ వన్ హార్మోన్లు, ఫోర్త్ వన్ కాంతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హార్మోన్లు. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపించే కారకం, శారీరక కారకం హార్మోన్లు. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు విజాతీయ తరగతి గదిని ఈ విధంగా చూడాలి. ఫస్ట్ వన్ అభ్యసన వనరుగా, సెకండ్ వన్ విద్యార్థుల సర్దుబాటుకు ఆటంకంగా, థర్డ్ వన్ తరగతి బోధనాభ్యసనమునకు విద్యార్థులను వేరు చేయుటకు గాను, ఫోర్త్ వన్ ఉపాధ్యాయునికి భారంగా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అభ్యసన వనరుగా చూడాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. ఒక 5వ తరగతి విద్యార్థి తరచుగా హఠం చేస్తాడు. పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందినదని సూచిస్తుంది. ఫస్ట్ వన్ సంజ్ఞానాత్మకత, సెకండ్ వన్ క్రియావృత్తి, థర్డ్ వన్ భావావేశ, ఫోర్త్ వన్ మానసిక చలనాత్మక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భావావేశ. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించలేదని చెప్పడం ఈ రకమైన రక్షక తంత్రము. ఫస్ట్ వన్ ప్రక్షేపణము, సెకండ్ వన్ హేతుకీకరణము, థర్డ్ వన్ పరిహారము, ఫోర్త్ వన్ తాదాత్మీకరణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, హేతుకీకరణము. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించకపోవడం వలన 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు. విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసిన అభ్యసన కారకం ఏది? ఫస్ట్ వన్ వ్యక్తిగత, సెకండ్ వన్ పరిసరాత్మక, థర్డ్ వన్ వ్యక్తిగత మరియు పరిసరాత్మక, ఫోర్త్ వన్ వ్యక్తిగత కాదు మరియు పరిసరాత్మక కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరిసరాత్మక. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారము శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని కొన్ని ఆట వస్తువులకు జీవాన్ని ఆపాదించుట. ఫస్ట్ వన్ వస్తు స్థిరత్వము, సెకండ్ వన్ సర్వాత్మకవాదము, థర్డ్ వన్ వ్యవస్థీకరణ, ఫోర్త్ వన్ విపర్యయాత్మకత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సర్వాత్మకవాదము. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ బోధన పరస్పర చర్యాత్మక ప్రక్రియ, అభ్యసన నిష్క్రియాత్మక ప్రక్రియ. సెకండ్ వన్ బోధన నిష్క్రియాత్మక ప్రక్రియ, అభ్యసన పరస్పర చర్యాత్మక ప్రక్రియ. థర్డ్ వన్ బోధన మరియు అభ్యసన రెండు కూడా పరస్పర చర్యాత్మక ప్రక్రియలే. ఫోర్త్ వన్ బోధన మరియు అభ్యసన రెండు కూడా నిష్క్రియాత్మక ప్రక్రియలే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బోధన మరియు అభ్యసన రెండు కూడా పరస్పర చర్యాత్మక ప్రక్రియలే. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. ఉన్నత పాఠశాలలన్నింటికీ అత్యాధునికమైన విద్యా సాంకేతికతను అందించినట్లయితే ఫస్ట్ వన్ ఉపాధ్యాయుల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. సెకండ్ వన్ ఉపాధ్యాయుడు తరగతులన్నింటినీ నిర్వహించగలడు. థర్డ్ వన్ ఒక తరగతికి ఒకే ఉపాధ్యాయుడిని కల్పిస్తే సరిపోతుంది. ఫోర్త్ వన్ ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్, నీ తరగతిలోని ఒక పిల్లవాడు ఎప్పుడూ తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయునిగా నీవు 1 అతని కొరకు నిర్ణయం తీసుకుంటావు, 2 పెద్దలను సంప్రదించమని అతనికి తెలుపుతావు, 3 సరైన నిర్ణయాలను తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వాన్ని ఇస్తావు, 4 ఉపాధ్యాయుల సూచనలను పాటించమని చెప్తావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సరైన నిర్ణయాలను తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వాన్ని ఇస్తావు. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, సాంఘిక నిర్మాణాత్మక బోధనాభ్యసన సిద్ధాంతం ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర. ఫస్ట్ వన్ ప్రదర్శకుడు, సెకండ్ వన్ బోధకుడు, 3rd వన్ సౌకర్యకర్త, 4th వన్ ప్రేక్షకుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సౌకర్యకర్త. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్, అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ దేనిని సూచిస్తుంది? ఫస్ట్ వన్ అభ్యసనం పూర్తి అగుట, సెకండ్ వన్ అభ్యసనం ప్రారంభమగుట, 3rd వన్ అభ్యసనంలో వేగం పెరుగుట, 4th వన్ అభ్యసనంలో తాత్కాలిక నిలకడ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అభ్యసనంలో తాత్కాలిక నిలకడ. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, హావిగర్ట్స్ ప్రకారం వికాస కృత్యాలు. ఫస్ట్ వన్ సాంఘిక అంచనాలు, సెకండ్ వన్ వైద్య ప్రమాణాలు, 3rd వన్ అభ్యసన ఆసక్తులు, 4th వన్ విద్యాపరమైన మైలురాళ్ళు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సాంఘిక అంచనాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, క్రింది వానిలో అభ్యసనమునకు సంబంధించి సరైనది? ఫస్ట్ వన్ ప్రక్రియ మరియు కంఠస్థములకు ప్రాధాన్యతనిచ్చుట, సెకండ్ వన్ ఫలితము మరియు ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యతనిచ్చుట, 3rd వన్ పరీక్షల్లో విజయానికై ప్రాధాన్యతనిచ్చుట, 4th వన్ ప్రక్రియ మరియు ఫలితములకు ప్రాధాన్యతనిచ్చుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రక్రియ మరియు ఫలితములకు ప్రాధాన్యతనిచ్చుట. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్, బ్రోనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము ప్రకారము పిల్లలు సంఘటనలను మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ. ఫస్ట్ వన్ చిత్ర ప్రతిమ, సెకండ్ వన్ క్రియాత్మక నటనాత్మక, 3rd వన్ సమాచార ప్రాతినిధ్య, 4th వన్ ప్రతీకాత్మక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, క్రియాత్మక నటనాత్మక. నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, RTE 2009 చట్టం ప్రకారము ఈ వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు. ఫస్ట్ వన్ 3 నుంచి 12 సంవత్సరాలు, సెకండ్ వన్ 4 నుంచి 13 సంవత్సరాలు, 3rd వన్ 5 నుంచి 14 సంవత్సరాలు, 4th వన్ 6 నుంచి 14 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 6 నుంచి 14 సంవత్సరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్, వ్యవసాయ పద్ధతులను తెలుసుకునే క్రమంలో ఒక విద్యార్థి రైతులను కలిసిన అతను వినియోగించిన వనరు. ఫస్ట్ వన్ స్వీయ, సెకండ్ వన్ ఇల్లు, 3rd వన్ సమాజము, 4th వన్ సాంకేతికత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సమాజము. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, బోధనాభ్యసన కృత్యాన్ని నిర్వహించుటకు ఉపాధ్యాయుడు ఈ క్రింది క్రమాన్ని పాటించాలి. ఏ సరైన వ్యూహాలు మరియు పద్ధతులను గుర్తించుట, బి అభ్యాసకుని సామర్థ్యాలు అంచనా వేయుట, సి అభ్యసనాన్ని మూల్యాంకనం చేసి పునః ప్రణాళిక చేసుకునుట, డి కల్పించవలసిన అభ్యసనానుభవాలను గుర్తించుట. ఫస్ట్ వన్ BDAC, సెకండ్ వన్ CDAB, 3rd వన్ ABCD, 4th వన్ DABC. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, BDAC. అభ్యాసకులు సామర్థ్యాలను అంచనా వేయుట, అలాగే కల్పించవలసిన అభ్యసనానుభవాలను గుర్తించుట, అలాగే సరైన వ్యూహాలు మరియు పద్ధతులను గుర్తించుట,
అభ్యసనాన్ని మూల్యాంకనం చేసి పునఃప్రణాళిక చేసుకొనుట, ఈ వరుస క్రమాన్ని పాటించాలి. నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్ అండి. అతి అభ్యసనం దీనికి దారి తీస్తుంది. ఫస్ట్ వన్ ప్రావీణ్యతను పెంచుతుంది, సెకండ్ వన్ అభ్యసనాన్ని తగ్గిస్తుంది, థర్డ్ వన్ స్మృతిని తగ్గిస్తుంది, ఫోర్త్ వన్ అనాసక్తిని కలిగిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రావీణ్యతను పెంచుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. ప్రధానోపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలను తీసుకునే నాయకత్వ లక్షణము. ఫస్ట్ వన్ జోక్యరహిత, సెకండ్ వన్ ప్రజాస్వామ్య, థర్డ్ వన్ అనుజ్ఞ, ఫోర్త్ వన్ నిరంకుశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నిరంకుశ నాయకత్వ లక్షణము. నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు అనారోగ్య కారణం వలన విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు, కానీ పరీక్షలు దగ్గర పడడం వలన పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఫస్ట్ వన్ ఉపగమ, సెకండ్ వన్ పరిహార ఉపగమ, థర్డ్ వన్ పరిహార, ఫోర్త్ వన్ ఉపగమ పరిహార. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపగమ. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. క్రింది వాటిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించడంలో చేయకూడనిది. ఫస్ట్ వన్ పూర్వజ్ఞానాన్ని, అనుభవాలను ఉపయోగించడము, సెకండ్ వన్ తగిన విధానాలను, సాంకేతికతను ఉపయోగించడము, థర్డ్ వన్ ప్రేరణను నిరంతరం కొనసాగించడము, ఫోర్త్ వన్ ప్రజ్ఞావంతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బోధించాలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రజ్ఞావంతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బోధించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. డిజిటల్ బోధనపై విద్యార్థుల ప్రాధాన్యతను తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడు 5 పాయింట్ల స్కేల్ను రూపొందించాడు. ఆ ఉపాధ్యాయుడు రూపొందించిన సాధనం ఏది? ఫస్ట్ వన్ పరిశీలన పత్రము, సెకండ్ వన్ ప్రశ్నావళి, థర్డ్ వన్ చెక్ లిస్ట్, ఫోర్త్ వన్ నిర్ధారణ మాపని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నిర్ధారణ మాపని. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. ఈ స్మృతి టెక్నిక్ను ఉపయోగించి పిల్లలు ఇంద్రధనస్సును విబ్జిఆర్గా గుర్తించుకుంటారు. ఫస్ట్ వన్ కొండ గుర్తులు, సెకండ్ వన్ ద్వంద్వ సంసర్గ అభ్యసనము, థర్డ్ వన్ వల్లె వేయుట, ఫోర్త్ వన్ గుంపులుగా ఏర్పరచుకొనుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కొండ గుర్తులు. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. క్రింది వాటిలో అన్ని సామర్థ్యాలు సాధారణంగా ఉండి ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ప్రత్యేక అవసరాల పిల్లల CWSN వర్గానికి చెందిన పిల్లలు. ఫస్ట్ వన్ ప్రజ్ఞాలబ్ధి 0 నుంచి 20 మధ్య గల పిల్లలు, సెకండ్ వన్ ప్రజ్ఞాలబ్ధి 30 నుంచి 50 మధ్య గల పిల్లలు, థర్డ్ వన్ ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 110 మధ్య గల పిల్లలు, ఫోర్త్ వన్ ప్రజ్ఞాలబ్ధి 130 ఆ పైన గల పిల్లలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 110 మధ్య గల పిల్లలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్ అండి. కోల్బర్గ్ ప్రకారము పిల్లవాడు ఈ స్థాయిలో అధికారులను గౌరవించి నియమాలను పాటిస్తాడు. ఫస్ట్ వన్ పూర్వ సాంప్రదాయిక స్థాయి, సెకండ్ వన్ సాంప్రదాయిక స్థాయి, థర్డ్ వన్ ఉత్తర సాంప్రదాయిక స్థాయి, ఫోర్త్ వన్ మధ్యస్థ సాంప్రదాయిక స్థాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ పెరుగుదల అనేది వికాసంలో భాగము, సెకండ్ వన్ పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగును, థర్డ్ వన్ వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది, ఫోర్త్ వన్ వికాసం మరియు పెరుగుదలకు మధ్య ఎటువంటి సంబంధం కూడా లేదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పెరుగుదల అనేది వికాసంలో భాగము. సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. ఈ రకమైన పిల్లలను పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడదు. ఫస్ట్ వన్ పాల్గొనని, సెకండ్ వన్ నియంతృత్వ, థర్డ్ వన్ అధికారయుత, ఫోర్త్ వన్ అనుమతించే ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నియంతృత్వ.
నియంతృత్వ ప్రతిపత్తి అయితే ఇవ్వబడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ప్రతీకాత్మక మరియు అహం కేంద్రీకృత ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు. ఫస్ట్ వన్ మూర్త ప్రచాలక దశ, సెకండ్ వన్ ఇంద్రియ చాలక దశ, థర్డ్ వన్ పూర్వ ప్రచాలక దశ, ఫోర్త్ వన్ అమూర్త ప్రచాలక దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పూర్వ ప్రచాలక దశ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయసు సంబంధిత క్రమంలో వికసింప చేయడం అనేది. ఫస్ట్ వన్ పరిపక్వత, సెకండ్ వన్ పురోగతి, థర్డ్ వన్ వికాసము, ఫోర్త్ వన్ పెరుగుదల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, నిమోనిక్స్ దీనిని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్ అవగాహన, సెకండ్ వన్ స్మృతి, థర్డ్ వన్ ప్రజ్ఞ, ఫోర్త్ వన్ సృజనాత్మకత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్మృతి. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఒకటి అభ్యాసక కేంద్రిత బోధనాభ్యసన ప్రక్రియగా భావించబడే అవకాశం కలదు. ఫస్ట్ వన్ అధ్యయన అలవాట్లు, సెకండ్ వన్ సాధన ప్రేరణ, థర్డ్ వన్ వైయక్తిక భేదాలు, ఫోర్త్ వన్ సహజ సామర్థ్యం మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వైయక్తిక భేదాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, బండూరా ప్రకారము పరిశీలన అభ్యసనం అనేది ఫస్ట్ వన్ క్రమము, సెకండ్ వన్ సంరచన, థర్డ్ వన్ ఆకృతి, ఫోర్త్ వన్ నమూనా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నమూనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, ఒక విద్యార్థికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తాను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతి ఇవ్వబడితే అది ఇట్టి పునర్బలన షెడ్యూల్. ఫస్ట్ వన్ స్థిర నిష్పత్తి, సెకండ్ వన్ చరము, థర్డ్ వన్ నిరంతరము, ఫోర్త్ వన్ స్థిర అంతరము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్థిర అంతరము. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం 1 నుంచి 5వ తరగతులకు గల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉంటే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. ఫస్ట్ వన్ 125 to 149, సెకండ్ వన్ 150 అంతకు మించి, థర్డ్ వన్ 75 to 99, ఫోర్త్ వన్ 100 to 124. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 150 అంతకు మించి. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, పీడబ్ల్యూడి యాక్ట్ 1995లో పీడబ్ల్యూడి అనగా ఫస్ట్ వన్ పర్సన్స్ విత్ డిఫికల్టీ, సెకండ్ వన్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ, థర్డ్ వన్ పాపులేషన్ విత్ డిసెబిలిటీ, ఫోర్త్ వన్ పాపులేషన్ విత్ డిసడ్వాంటేజెస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పర్సన్స్ విత్ డిజబిలిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, విజాతి సామర్థ్యం సమూహాలలో అభ్యసనాన్ని నిర్వహించడంలో ఉండే ఒక సుగుణము. ఫస్ట్ వన్ ఉన్నత సామర్థ్యం సమూహం లబ్ధి పొందుట మరియు నిమ్న సామర్థ్యం సమూహం నష్టపోవుట, సెకండ్ వన్ ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు రెండూ నష్టపోవుట, థర్డ్ వన్ ఉన్నత మరియు నిమ్న సామర్థ్యం సమూహాలు లబ్ధి పొందుట, ఫోర్త్ వన్ నిమ్న సామర్థ్య సమూహం లబ్ధి పొందుట మరియు ఉన్నత సామర్థ్యం సమూహం నష్టపోవుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉన్నత మరియు నిమ్న సామర్థ్యం సమూహాలు లబ్ధి పొందుట. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 అభ్యసనాన్ని తరగతి గది 4 గోడల మధ్యదిగా కాకుండా దీనికి మారాలని సూచించినది. ఫస్ట్ వన్ గ్రేడ్ ఆధారిత అభ్యసనము, సెకండ్ వన్ ఆర్థిక లాభాల సంబంధిత అభ్యసనము, థర్డ్ వన్ విశాల సాంఘిక సందర్భ అభ్యసనము, ఫోర్త్ వన్ పుస్తకాధారిత అభ్యసనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విశాల సాంఘిక సందర్భ అభ్యసనము. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, జతపరచుము అని ఇచ్చారు. ఏ
ఫస్ట్ వన్ డిస్లెక్సియా, సెకండ్ వన్ డిస్కాలిక్యులియా, థర్డ్ వన్ డిస్గ్రాఫియా, ఫోర్త్ వన్ డిస్ఫ్రాక్సియా. బి సెక్షన్లో ఏ గణితంలో క్లిష్టత, బి సునిశ్చిత చలన నైపుణ్యాల్లో క్లిష్టత, సి పఠనంలో క్లిష్టత, డి రాయడంలో క్లిష్టత. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ 1C 2D 3A 4B, సెకండ్ వన్ 1A 2C 3B 4D, థర్డ్ వన్ 1C 2A 3D 4B, ఫోర్త్ వన్ 1A 2B 3C 4D. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1C 2A 3D 4B. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. నీవు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునివైతే సృజనాత్మకతను వీరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తావు. ఫస్ట్ వన్ ఎక్కువ సాధన గల పిల్లల్లో మాత్రమే, సెకండ్ వన్ అనుకువతో ఉన్న పిల్లల్లో మాత్రమే, థర్డ్ వన్ పిల్లలందరిలో, ఫోర్త్ వన్ ప్రజ్ఞ గల పిల్లల్లో మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. పిల్లలందరిలో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. సో 15th క్వశ్చన్ అండి. నవజాత శిశువు అనగా ఫస్ట్ వన్ 2 సంవత్సరాల బాలుడు, సెకండ్ వన్ గర్భస్థ శిశువు, థర్డ్ వన్ అప్పుడే జన్మించిన శిశువు, ఫోర్త్ వన్ 1 సంవత్సరపు బాలుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అప్పుడే జన్మించిన శిశువు. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్ అండి. ఈ క్రింది వానిలో ఒక గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించదు. ఫస్ట్ వన్ సూత్రములు, నిబంధనలు మరియు సాధారణీకరణాలు అభ్యసించడం ద్వారా, సెకండ్ వన్ బట్టి పట్టడం ద్వారా అభ్యసించడం, థర్డ్ వన్ పూర్వ అభ్యసనాన్ని ప్రస్తుత అభ్యసనాన్ని జోడించడం, ఫోర్త్ వన్ జీవిత అనుభవాలను ప్రస్తుత అభ్యసనాన్ని జోడించడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బట్టి పట్టడం ద్వారా అభ్యసనం అనేది ప్రోత్సహించదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ఈ పద్ధతిలో విద్యార్థులు పరికల్పనను రూపొందిస్తారు. పరికల్పనలను పరీక్షించి ఫలితాలను రాబడతారు. ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి, సెకండ్ వన్ బృంద చర్చ, థర్డ్ వన్ విచారణ పద్ధతి, ఫోర్త్ వన్ కృత్య పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విచారణ పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. సాధనను పెంపొందించుటకు బహుమతులు అనేవి ఒక ప్రభావవంతమైన ఉపకరణాలు. ఇది ఈ రకమైన ప్రేరణను సూచిస్తుంది. ఫస్ట్ వన్ సహజ, సెకండ్ వన్ అంతర్గత, థర్డ్ వన్ బహిర్గత, ఫోర్త్ వన్ సాధన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. రాము అనే బాలుడు తన పాఠశాలలో ఆహ్లాదకరమైన అనుభవాలు లేనందున పాఠశాల వదిలి వెళ్ళాడు. ఇది ఈ క్రింది నియమానికి ఒక ఉదాహరణ. ఫస్ట్ వన్ ప్రతిగమన నియమము, సెకండ్ వన్ అయత్న సిద్ధ స్వాస్థ్య నియమము, థర్డ్ వన్ విలుప్తీకరణ నియమము, ఫోర్త్ వన్ ఫలిత నియమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఫలిత నియమము. నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం కౌమారం ఈ సంక్షోభంతో కూడుకున్నది. ఫస్ట్ వన్ సన్నిహిత్యం వర్సెస్ ఏకాంతము, సెకండ్ వన్ తాదాత్మ్యం వర్సెస్ పాత్ర సందిగ్ధత, థర్డ్ వన్ చొరవ వర్సెస్ అపరాధము, ఫోర్త్ వన్ నమ్మకం వర్సెస్ అపరాధము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తాదాత్మ్యం వర్సెస్ పాత్ర సందిగ్ధత. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. నక్క పొల్లని ద్రాక్ష అను కదా దీనికి ఉదాహరణ. ఫస్ట్ వన్ దమనము, సెకండ్ వన్ ప్రతిగమనము, థర్డ్ వన్ హేతుబద్ధీకరణ, ఫోర్త్ వన్ ప్రతిచర్య నిర్మితి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, హేతుబద్ధీకరణ. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్. ప్రాథమిక పాఠశాలలోని పిల్లల వికాస రీతులను అధ్యయనం చేయడానికి మనోవిజ్ఞానవేత్త ఒక మండలంలోని 1 నుండి 5 తరగతుల పిల్లలను ఎంచుకున్నాడు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎంచుకున్న ఈ పరిశోధనా పద్ధతి. మళ్ళీ క్వశ్చన్ చెప్తాను ఎందుకంటే ఆప్షన్స్ వేరే దగ్గర ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు వికాస రీతులను అధ్యయనం చేయడానికి మనోవిజ్ఞానవేత్త ఒక మండలంలోని 1 నుంచి 5 తరగతుల పిల్లలను ఎంచుకున్నాడు. మనోవిజ్ఞానవేత్త ఎంచుకున్నది ఈ పరిశోధనా పద్ధతి.
సో ఫస్ట్ వన్ వికాస అధ్యయనము, సెకండ్ వన్ వ్యక్తిగత అధ్యయనము, థర్డ్ వన్ క్రాస్ సెక్షనల్లో అధ్యయనము, ఫోర్త్ వన్ లాంగిట్యూడినల్ అధ్యయనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. 3, 4 రెండు కూడా మనకి కరెక్ట్ అని ఇచ్చారండి. ఎందుకంటే ఇది ప్రీవియస్ పేపర్ కదా. సో ఈ రెండింటిలో మీరు ఏది పెట్టినా కూడా మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గానే ఇస్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్ అండి. కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో పిల్లవాడి యొక్క నైతికత భయంతో కూడిన దండనతో నియంత్రించబడును. ఫస్ట్ వన్ 3వ దశ, సెకండ్ వన్ 4వ దశ, థర్డ్ వన్ 1వ దశ, ఫోర్త్ వన్ 2వ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1వ దశ. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్ అండి. దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష శాశ్వత మార్పులను తీసుకువచ్చే ప్రక్రియే అభ్యసనం. ఫస్ట్ వన్ పెరుగుదల, సెకండ్ వన్ స్మృతి, థర్డ్ వన్ అనుభవము, ఫోర్త్ వన్ పరిపక్వత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అనుభవము. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. వైగాట్స్కీ ప్రకారము స్వగత భాషణం దీనికై ఉద్దేశింపబడినది. ఫస్ట్ వన్ పిల్లల అహం కేంద్రీకృత వికాసము, సెకండ్ వన్ పిల్లల స్వీయ మార్గదర్శనం, థర్డ్ వన్ పిల్లల స్వీయ సాక్షాత్కారము, ఫోర్త్ వన్ పిల్లలకు తల్లిదండ్రులకు నిర్దేశము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పిల్లల స్వీయ మార్గదర్శనము. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. వికాసం ఈ దిశగా సాగుతుందని శిరఃపాదాభిముఖ వికాసం సూచిస్తుంది. ఫస్ట్ వన్ నాభి నుండి తలకు, సెకండ్ వన్ పాదం నుండి నాభికి, థర్డ్ వన్ తల నుండి పాదానికి, ఫోర్త్ వన్ కేంద్రం నుండి ఇతర భాగాలకు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తల నుండి పాదానికి. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. కార్యక్రమయుత అభ్యసనకు ఆధారమైన సిద్ధాంతము. ఫస్ట్ వన్ పరిశీలన అభ్యసన సిద్ధాంతము, సెకండ్ వన్ యత్నదోష అభ్యసన సిద్ధాంతము, థర్డ్ వన్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, ఫోర్త్ వన్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కార్యసాధక నిబంధన సిద్ధాంతము. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఒకటి నిర్మాణాత్మక మదింపు ఉద్దేశం కానిది. ఫస్ట్ వన్ తల్లిదండ్రులకు వారి పిల్లల అధ్యయనం గురించిన ప్రతిపుష్టి, సెకండ్ వన్ ఒక అధ్యయన కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ, థర్డ్ వన్ అభ్యాసకుల వారి పాల్గొనుట, అవగాహన మొదలైన వాటి గురించిన ప్రతిపుష్టి, ఫోర్త్ వన్ ఉపాధ్యాయులను వారి బోధనను గురించిన ప్రతిపుష్టి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఒక అధ్యయన కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలలో అభ్యసన మాధ్యమంగా ఉండవలసింది. ఫస్ట్ వన్ ఇంగ్లీష్, సెకండ్ వన్ హిందీ, థర్డ్ వన్ ఇంటి భాష, ఫోర్త్ వన్ బహుళ భాషలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంటి భాష. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్. ఎంఏ ఈక్వల్ టు సిఏ అయిన ఐక్యూ ఈక్వల్స్ టు ఫస్ట్ వన్ 120, సెకండ్ వన్ 90, థర్డ్ వన్ 100, ఫోర్త్ వన్ 110. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 100 అండి. సో ఫస్ట్ వన్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తి తన ఉద్వేగాలను ప్రచోదనాలను అదుపులో ఉంచుకోవడం. ఫస్ట్ వన్ ఆత్మ సాక్షాత్కారము, సెకండ్ వన్ స్వీయ ప్రేరణ, థర్డ్ వన్ స్వీయ అవగాహన, ఫోర్త్ వన్ స్వీయ నియంత్రణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్వీయ నియంత్రణ. సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. సమస్య సాధనలో అభ్యసనకు సహాయపడేది మరియు అభ్యాసకుడు స్వతంత్రంగా ఎదగడానికి తోడ్పడేది. ఫస్ట్ వన్ బోధన సంభాషణ, సెకండ్ వన్ స్కోప్ హోల్డింగ్, థర్డ్ వన్ సామీప్య ప్రదేశ వికాసము, ఫోర్త్ వన్ స్వీయ బోధన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్కాఫ్ హోల్డింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్.
ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు శిశువును సహజ సందర్భాల్లో పరిశీలించి ప్రవర్తనను రికార్డు చేసి నిర్వహిస్తాడు. ఫస్ట్ వన్ నిర్ధారణ మాపని, సెకండ్ వన్ ఉపఖ్యాన పద్ధతి, థర్డ్ వన్ వ్యక్తి అధ్యయనము, ఫోర్త్ వన్ ప్రయోగాత్మక పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపఖ్యాన పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. నవజాత శిశువు బరువు ఈ వయసులో 4 అవుతుంది. ఫస్ట్ వన్ 1 సంవత్సరం, సెకండ్ వన్ 6 నెలలు, థర్డ్ వన్ 2 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 3 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 2 సంవత్సరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. చామ్స్కీ ప్రకారము సార్వత్రిక వ్యాకరణం అనగా ఫస్ట్ వన్ అన్ని జంతువుల భాషకు అనువర్తింపబడే నియమాల అంతర్గత నిర్మితి, సెకండ్ వన్ పిల్లలందరికీ అనువర్తించబడే నియమాల అంతర్గత నిర్మితి, థర్డ్ వన్ అన్ని మానవ భాషలకు అనువర్తించే విధంగా ఉండే భాషా నియమాల అంతర్గత నిర్మితి, ఫోర్త్ వన్ ప్రపంచంలోని అన్ని జీవరాశులకు అనువర్తించే విధంగా రూపొందించబడిన భాషా నియమాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అన్ని మానవ భాషలకు అనువర్తించే విధంగా ఉండే భాషా నియమాల అంతర్గత నిర్మితి. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ఈ దశలో సాంఘిక పరిపక్వత మొదలవుతుంది. ఫస్ట్ వన్ బాల్య దశ, సెకండ్ వన్ వయోజన దశ, థర్డ్ వన్ కౌమార దశ, ఫోర్త్ వన్ యవ్వనారంభ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బాల్య దశ. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. ఒక 10వ తరగతి విద్యార్థి పాఠం పునరభ్యసనానికి పూర్వం తీసుకున్న ప్రయత్నాలనే తీసుకున్నాడు. అప్పుడు అతని పొదుపు గణన ఫస్ట్ వన్ 100, సెకండ్ వన్ 25, థర్డ్ వన్ 50, ఫోర్త్ వన్ 0. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 0. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. ఈ వైకల్యత గల పిల్లలకు బోధించుటకు పెదవుల పఠనం అనే టెక్నిక్ను ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్ అభ్యసన వైకల్యము, సెకండ్ వన్ మస్తిష్క పక్షవాతము, థర్డ్ వన్ వినికిడి లోపము, ఫోర్త్ వన్ దృష్టి లోపము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వినికిడి లోపము. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. మార్గదర్శకత్వం యొక్క ప్రాథమిక లక్ష్యము. ఫస్ట్ వన్ విద్యార్థులను పెద్దలను గౌరవించే విధంగా తయారు చేయడము, సెకండ్ వన్ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను గుర్తించడము, థర్డ్ వన్ విద్యార్థులలో మార్గదర్శకత్వం యొక్క అవగాహనను కల్పించడము, ఫోర్త్ వన్ విద్యార్థుల అవకాశాలను ఎంచుకోవడంలో సహాయపడటం వలన వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విధంగా చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విద్యార్థుల అవకాశాలను ఎంచుకోవడంలో సహాయపడటం వలన వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విధంగా చేయటం. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్రము అనునది ఈ క్రింది రంగాల్లో వ్యక్తిని మూల్యాంకనం చేస్తుంది. ఏ సంజ్ఞానాత్మక, సెకండ్ వన్ భావావేశ, సి మానసిక చలనాత్మక. ఫస్ట్ వన్ సిఏ, సెకండ్ వన్ ఏబిసి, థర్డ్ వన్ ఏబి, ఫోర్త్ వన్ బీసీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఏబిసి. ఈ 3 కూడా సంజ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలను వ్యక్తిని మూల్యాంకనం చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ఎబ్బింగ్హాస్ ప్రకారము విస్మృతి రేటు దీని తక్షణమే ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ వన్ అభ్యసించిన 6 రోజుల తర్వాత, సెకండ్ వన్ అభ్యసించిన 31 రోజుల తర్వాత, థర్డ్ వన్ అభ్యసించిన 20 నిమిషాల తర్వాత, ఫోర్త్ వన్ అభ్యసించిన 2 రోజుల తర్వాత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అభ్యసించిన 20 నిమిషాల తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. ఒక వ్యక్తి యొక్క వికాసము ఈ క్రింది అంశాల పరస్పర సంబంధంపై ఆధారపడి ఉంటుంది. ఏ భౌతిక, బి జ్ఞానాత్మక, సి ఉద్వేగాత్మక. ఫస్ట్ వన్ సిఏ, సెకండ్ వన్ ఏబి మరియు సి, థర్డ్ వన్ ఏబి, ఫోర్త్ వన్ బీసీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఏ, బి మరియు సి. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. ఈ రకమైన ప్రేరణలో ప్రేరణ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ఫస్ట్ వన్ బాహ్య, సెకండ్ వన్ అవాస్తవికమైన, థర్డ్ వన్ బహిర్గత, ఫోర్త్ వన్ అంతర్గత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అంతర్గత. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం వీరి పరిధిలో నివసించే 14 సంవత్సరాల వయసు వరకు గల పిల్లల రికార్డులు నిర్వహించే బాధ్యత. ఫస్ట్ వన్ స్థానిక అధికారిది, సెకండ్ వన్ ప్రధాన ఉపాధ్యాయుడి, థర్డ్ వన్ మండల విద్యాశాఖాధికారిది, ఫోర్త్ వన్ జిల్లా విద్యాశాఖాధికారిది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్థానిక అధికారిది. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. ఈ క్రింది పేర్కొన్న వాటిలో 10 సంవత్సరాల బాలిక సైకిల్ను సమర్థవంతంగా తొక్కడానికి సహాయపడేది. ఫస్ట్ వన్ అభ్యసన మరియు సంసిద్ధత, సెకండ్ వన్ సంసిద్ధత పరిపక్వత మరియు అభ్యసనం, థర్డ్ వన్ అభ్యసన మరియు పరిపక్వత, ఫోర్త్ వన్ పరిపక్వత మరియు సంసిద్ధత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సంసిద్ధత పరిపక్వత మరియు అభ్యసనము. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. వేరు వేరు భాషలు మాట్లాడేవారు ఒక గ్రామంలో నివసిస్తున్నారు. సహిత విద్యా విధానం ప్రకారం ఆ గ్రామంలో ఇటువంటి ఎలిమెంటరీ పాఠశాలను నెలకొల్పాలి. ఫస్ట్ వన్ అందరికీ ఒకే పాఠశాల, సెకండ్ వన్ ఎక్కువ మంది మాట్లాడే భాషకు సంబంధించిన పాఠశాల, థర్డ్ వన్ భాషా ప్రయుక్తంగా వేరువేరు పాఠశాలలు, ఫోర్త్ వన్ ఒక పాఠశాలలో ప్రతి భాషకు వేరువేరు విభాగాలు ఉండే విధంగా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అందరికీ ఒకే పాఠశాల. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. డాట్ను విపులీకరించండి. ఫస్ట్ వన్ డిఫరెన్షియల్ ఎబిలిటీ టెస్ట్, సెకండ్ వన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, థర్డ్ వన్ డిఫరెన్షియల్ అచీవ్మెంట్ టెస్ట్, ఫోర్త్ వన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడు పాఠ్య పుస్తకమును ఈ విధంగా ఉపయోగించాలి. ఫస్ట్ వన్ స్థానిక భాషలో రూపొందించిన పాఠ్య పుస్తకం మాత్రమే, సెకండ్ వన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్జెక్టును ప్రచురించిన ఒక పాఠ్య పుస్తకం మాత్రమే, థర్డ్ వన్ ప్రతి సబ్జెక్టుకు ఒక పాఠ్య పుస్తకము, ఫోర్త్ వన్ ఒకే సబ్జెక్టుకు బహుళ పాఠ్య పుస్తకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. అసౌకర్యంగా లేదా ఆకలిగా ఉన్నప్పుడు శిశువు ఏడ్చిన ప్రతిసారి తల్లిదండ్రులు ప్రతిస్పందించినచో శిశువు తన అవసరాలు తీర్చుటకు తల్లిదండ్రులు హాజరవుతారని అభ్యసిస్తాడు. తత్ఫలితంగా శిశువులో అభివృద్ధి చెందేది. ఫస్ట్ వన్ చొరవ చూపడం, సెకండ్ వన్ తాదాత్మ్యం, థర్డ్ వన్ నమ్మకము, ఫోర్త్ వన్ స్వయం ప్రతిపత్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నమ్మకము. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. బోధనకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది కానిది ఏది? ఫస్ట్ వన్ ఆసక్తితో కూడిన, సెకండ్ వన్ నిర్బంధముతో కూడిన, థర్డ్ వన్ నిర్దేశక సహిత, ఫోర్త్ వన్ ప్రేరణాయుత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నిర్బంధంతో కూడిన. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్ అండి. ఈ క్రింది వానిలో పాఠశాలలోని తరగతి గదిలో అభ్యసన వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత వీరిది. ఫస్ట్ వన్ విద్యార్థి నాయకుడు, సెకండ్ వన్ స్థానిక అధికారి, థర్డ్ వన్ ఉపాధ్యాయుడు, ఫోర్త్ వన్ మండల విద్యాధికారి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపాధ్యాయుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్. హవిగస్ట్ ప్రకారము క్రింది వానిలో కౌమార దశకు సంబంధించిన వికాస కృత్యం ఏది? ఫస్ట్ వన్ తన శరీరాకృతిని అంగీకరించి శరీరాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకోవడము, సెకండ్ వన్ నిత్య జీవితానికి అవసరమయ్యే భావనలను పెంపొందించుకోవడము, థర్డ్ వన్ లైంగిక భేదాలను అభ్యసించడము మరియు లైంగిక సమతను చూపడము, ఫోర్త్ వన్ జీవిగా తన జీవితం పట్ల ఒక పరిపూర్ణ వైఖరిని పెంపొందించుకోవడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తన శరీరాకృతిని అంగీకరించి శరీరాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకోవడము. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్. రెండు ఉద్దీపనల మధ్య భేదాన్ని గుర్తించడము. ఫస్ట్ వన్ సాధారణీకరణము, సెకండ్ వన్ ఉన్నత క్రమ నిబంధన, థర్డ్ వన్ విలుప్తీకరణము, ఫోర్త్ వన్ విచక్షణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విచక్షణ. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. పియాజే ప్రకారం ఈ దశలో భాషా వికాసం వేగవంతంగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఇంద్రియ ప్రచాలక దశ, సెకండ్ వన్ పూర్వ ప్రచాలక దశ, థర్డ్ వన్ మూర్త ప్రచాలక దశ, ఫోర్త్ వన్ నియత ప్రచాలక దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పూర్వ ప్రచాలక దశ. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛ అనున్నది. ఫస్ట్ వన్ ఒక బాలల హక్కు, సెకండ్ వన్ బడికి వెళ్ళే వారి హక్కు మాత్రమే, థర్డ్ వన్ బాలల హక్కు కాదు, ఫోర్త్ వన్ మానసికంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల హక్కు మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఒక బాలల హక్కు. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. ఈ అభ్యసన సూత్రము ఒక ప్రవర్తనకు తృప్తి పొందుట వలన కలిగిన అనుభూతి వలన ఆ ప్రవర్తనా క్రమాన్ని మళ్ళీ ప్రదర్శించుటకు పెంపొందిస్తుందని చెబుతుంది. ఫస్ట్ వన్ సంసిద్ధత నియమము, సెకండ్ వన్ సామీప్య నియమము, థర్డ్ వన్ అభ్యసన నియమము, ఫోర్త్ వన్ ఫలిత నియమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఫలిత నియమము. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. పిల్లలలో బొటనవేలు చీకే అలవాటును మాన్పించడానికి బొటనవేలుకు చేదు పదార్థాలను పోయడాన్ని ఫస్ట్ వన్ దండన, సెకండ్ వన్ శూన్య పునర్బలనము, థర్డ్ వన్ ప్రతికూల పునర్బలనము, ఫోర్త్ వన్ అనుకూల పునర్బలనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, కనీసం ఒక్కొక్కరికైనా సరే ప్లీజ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రతికూల పునర్బలనము. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. ప్రజాస్వామ్య శైలిని కలిగి ఉండని బోధనా వ్యూహం. ఫస్ట్ వన్ ట్యూటోరియల్ వ్యూహం, సెకండ్ వన్ మేధోమదన వ్యూహం, థర్డ్ వన్ సామూహిక చర్చా వ్యూహం, థర్డ్ వన్ ప్రాజెక్ట్ వ్యూహం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఫ్రెండ్స్ నా టెలిగ్రామ్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో అన్ని PDFs కూడా అవైలబుల్గా ఉంటాయి. సిలబస్ అవనివ్వండి, టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి, టెక్స్ట్ బుక్ లింక్స్ అవనివ్వండి, అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ బుక్స్ కానీ నా దగ్గర ఏవైనా ఉంటే అవి కూడా అన్ని PDFs కూడా టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంచుతాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా క్విజెస్ అనేవి, క్విజ్ పోల్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాను. సో అందులో జాయిన్ అవ్వండి, మీరు యూజ్ చేసుకోండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ట్యూటోరియల్ వ్యూహము. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. ఈ క్రింది వానిలో వ్యక్త్యంతర్గత భేదాలకు ఒక ఉదాహరణ. ఫస్ట్ వన్ చదువు మరియు ఆటల్లో ఆసక్తి ఉన్నప్పటికీ ఏ ఆటల్లో ఎక్కువగా రాణించేవాడు, బి తన సమవయస్కులతో ఎప్పుడూ పోట్లాడుతాడు కానీ ఏ నిశ్శబ్దంగా ఉంటాడు, థర్డ్ వన్ ఏ మరియు బిలు ఇచ్చిన ఒక సంగీత ప్రదర్శనలో బి చాలా బాగా చేశాడు, ఫోర్త్ వన్ సమాన గంటలో చదివినప్పటికీ ఒక భావనను నేర్చుకునేటకు బి కన్నా ఏ ఎక్కువ సమయాన్ని తీసుకునేవాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వమును అతను లేదా ఆమె యొక్క ఈ అంశాల యొక్క ఫలితము. ఫస్ట్ వన్ సామాజిక వ్యవస్థ, సెకండ్ వన్ వంశపారంపర్యంగా సంక్రమించినవి మరియు పరిసర పరిస్థితులు, థర్డ్ వన్ వంశపారంపర్యంగా సంక్రమించినవి, ఫోర్త్ వన్ పిల్లల పెంపకపు పద్ధతులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది అసలు ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మీకు ఒక ఎగ్జామ్లా కండక్ట్ చేశాను ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి. నేను ఆల్రెడీ ప్రతి చాప్టర్ వైజ్ కూడా నేను మీకు బిట్స్ విధానంలో వీడియోని ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ఆ వీడియోస్ ఒకసారి చూస్తే నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలుస్తుంది. సో అందుకే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే అసలు ఇవ్వలేదు. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు టాలీ చేసుకోండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వంశపారంపర్యంగా సంక్రమించినవి మరియు పరిసర పరిస్థితులు.